శంకర్ గారు ఆయన ముమ్మాటికి అనధికార వ్యక్తే. అంటే ఎట్టి పరిస్థితుల్లో అనధికార వ్యక్తులను ఎంకరేజ్ చేయకండి. మార్కెట్ వెళ్ళి అక్రమాలు కానీ, లంచాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, అవినీతికి సంబంధించినటువంటి విషయాలు కానీ అనధికారిక వ్యక్తుల యొక్క హస్తం ఉందని మాకు తెలిసింది. మాకు ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పక్కన మన మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి డైరెక్టర్ రామకృష్ణ గారు, మరొక డైరెక్టర్ శ్రీనివాసాచారి గారు, నాకు ఎడమవైపు కిందోల రత్నాబాబు గారు, అలాగే ఆ చివర ఈ చివర గోపి అన్న ఆధుని మార్కెట్ యార్డ్ సంబంధించినటువంటి కమిషన్ ఏజెంట్ల యొక్క అసోసియేషన్కు కార్యవర్గ సభ్యులు, కమిషన్ ఏజెంట్ సంబంధించిన సహాయ కార్యదర్శి మహాదేవన్న ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మొన్న 9వ తారీఖు శనివారం నాడు మన మార్కెట్ యార్డులో సాధారణ సమావేశం జరిగింది. దానికి ఆదోని గౌరవ శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి గారు హాజరై ఉన్నారు. దాని మీద కౌంటర్ ఇస్తూ నిన్న మా యొక్క చైర్మన్ గారు గౌరవనీయులు శారదా గారు మరియు ఇంకొంతమంది కలిసి, వాళ్ళ భర్త శంకర్ గారు మరికొందరు కలిసి నిన్న కౌంటర్ ప్రెస్ మీట్ పెట్టినారు. ఏమని, మొన్న శనివారం నాడు జరిగిన సమావేశంలో పార్థసారథి గారు 11 గంటలకు జరగాల్సిన సమావేశం 12 గంటలకు వస్తానని చెప్పినారు. 12 గంటలకు రాకుండా 1 గంట 10 నిమిషాలకు వచ్చినారు అని. యాక్చువల్గా సార్ చెప్పిన టైం 12. రావడానికి అవకాశం లేదు అనిపించినప్పుడు రాలేను అన్నారు. తర్వాత మళ్ళీ సమయం కుదుర్చుకొని వస్తానని చెప్పి 12 గంటలకు వస్తానని చెప్పినారు. 12 గంటల 30 నిమిషాలు 12 గంటల 40 నిమిషాలకు ఇక్కడికి వచ్చి ఉన్నారు ఆల్రెడీ. మీకు డౌట్ ఉంటే సీసీ కెమెరాలు కూడా చెక్ చేసుకోవచ్చు, దాంట్లో ఏం అనుమానం లేదు. అదేదో పెద్ద నేరమైనట్టు గంట ఆలస్యమైనారో అన్నట్టుగా చెప్పడం భావ్యం కాదు. వచ్చిన తర్వాత అజెండాల వారీగా ప్రతి సబ్జెక్టు విషయం మీద ఎమ్మెల్యే గారు మాట్లాడినారు. మాట్లాడుతూ కూర్చున్నటువంటి డైరెక్టర్లందరికీ కూడా అవకాశం ఇచ్చినారు. అదే మాదిరిగా చైర్మన్ గారు కూడా అవకాశం ఇచ్చినారు. మాట్లాడతారమ్మా, మీరు మాట్లాడతారా అని ప్రతి ఒక్కరిని అడిగి ముందుకెళ్ళినారు, ప్రతి అజెండా కూడా. కానీ చైర్మన్ మేడం మాత్రమే నేను లేదులేండి సార్ మీరే మాట్లాడండి అని చెప్పినారు. నిన్న ప్రెస్ మీట్లో కూడా మేడం చెప్పినారు. కానీ మమ్మల్ని అగౌరవపరిచినారని ఆమె అనడం బాధాకరము. ఎవరు కూడా శారదా మేడంను అగౌరవపరచలేదు, అగౌరవపరచాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళ భర్త శంకర్ గారు మాట్లాడుతూ గతంలో విజయకృష్ణ వైస్ చైర్మన్ లాస్ట్ మీటింగ్లో కూడా నువ్వు మాట్లాడు అని ప్రెజర్ చేసినాడు అని చెప్పినాడు. నిన్న మీటింగ్లోనేమో నన్ను మాట్లాడడానికి అవకాశమే లేదు అన్నాడు. మాట్లాడమన్నప్పుడేమో మాట్లాడలేదు, మాట్లాడొద్దన్నప్పుడేమో మాట్లాడతాను అన్నట్టుగా ఇదొక కథ అల్లడం జరిగింది. ఇవన్నీ కూడా అవాస్తవాలు. గతంలో కూడా విజయకృష్ణ మేడం విషయంలో ఏం చదువుకోలేదు, మేడం మహిళ, మేడం బీసీ అని రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. మేడం మహిళ కాబట్టే ఆమె నాకు తల్లితో సమానము, ఖచ్చితంగా మా అమ్మని ఎట్లాగైతే గౌరవిస్తానో ఆమెను గౌరవిస్తాను. కానీ ఎట్టి పరిస్థితుల్లో అగౌరవపరిచేదంటూ ఉండదు. చదువు విషయంలో అగౌరవపరచలేదు, చదువు లేదు అనే మాట నేను ఎక్కడా అనలేదు, ఎప్పుడు అనలేదు. వీడియోస్లో ఉన్నాయి, ప్రెస్ మీట్లో అన్నారు. ఒక్క వీడియో చూపించినా కూడా నేను తల ఉంచుకుంటాను. కాబట్టి అనవసరమైన తప్పుడు సమాచారము, తప్పుడు ప్రచారాలు చేయొద్దని ఈ సందర్భంగా శంకర్ గారికి చెప్తా ఉన్నాను. అదే మాదిరిగా శంకర్ గారు ఆయన ముమ్మాటికి అనధికార వ్యక్తే, దాంట్లో నో డౌట్. మేము చైర్మన్ శారదమ్మను ఖచ్చితంగా గౌరవించుకుంటాము, శారదమ్మ మాటకు విలువిస్తాము, పాలక మండలందరూ కూడా శారదమ్మ మాటకు కట్టుబడి ఉంటాం. కానీ ఈయన శంకర్ వచ్చి మధ్యలో పెత్తనం చేయాలని, ఆయన ఏదో మాట్లాడాలని, ఆయన అధికారులకు ఏదో సూచనలు ఇవ్వాలని, ఆయన అధికారుల ద్వారా ఇక్కడ పాలక మండలి ఎలా ఉండాలో నిర్ణయించాలని చూస్తే మాత్రం సాధించేది లేదు. ఆయన అనధికార వ్యక్తి, ఆయనకు సంబంధం లేదు. కేవలం శారదమ్మ ఏం చెప్తే పాలక మండలి దానికి రెడీగా ఉన్నాము. ఇప్పుడు అసలైన సబ్జెక్టు, మొన్న జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే గారు ఈ కొత్త లైసెన్సులు లేదా రెన్యువల్స్ లైసెన్సులకు సంబంధించి ఈ ప్రతిపాదనలు ఆపేయండి, నిలిపివేయండి అని అన్నారు అని చెప్పినారు. కానీ ప్రతిపాదన పెట్టింది నేను, వైస్ చైర్మన్గా నేను ప్రతిపాదన పెట్టినాను. ఏమని, ఈ లైసెన్సుల్లో ఈ రెన్యువల్స్లో అవకతవకలు జరిగినాయి, లంచాలు తీసుకున్నారు,
డబ్బులు తీసుకున్నారు, డబ్బుల వ్యవహారం కారణంగా ఇవన్నీ చేస్తున్నారు అని నేను మాట్లాడినాను. ఎమ్మెల్యే గారు దీనికి సంజాయిషి చెప్పండి ఏమన్నా ఉందా అని అధికారులను అడిగినారు. వాళ్ళు ఏం సమాధానం చెప్పలేకపోయినారు. కాబట్టి ఇది పెండింగ్లో పెట్టండి, పునరాలోచన చేద్దాము, పునర్పరిశీలిద్దాము అని ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మేము సభ్యులందరం కూడా దానికి కట్టుబడి ఉన్నాం. దీన్ని ఎమ్మెల్యే గారు అట్లా అనకూడదు, ప్రతిపాదనలు వెనక్కి తీసుకొని చెప్పకూడదు, రెన్యువల్స్ చేయకూడదని ఆయన అన్నారు. ఈ మాటలన్నీ కూడా వాళ్ళు మాట్లాడడం బాధాకరము. ఎందుకంటే గౌరవ శాసనసభ్యులైన, మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి గౌరవ అధ్యక్షులు శాసనసభ్యులు మాట్లాడకూడదంట. కేవలం చైర్మన్ గారి భర్త అనే హోదాతో ఆయన భర్త మాట్లాడొచ్చంట. ఇది ఎక్కడి న్యాయం? చైర్మన్ భర్త మాట్లాడొచ్చు కానీ గౌరవ శాసనసభ్యులు మాట్లాడకూడదా? గౌరవ అధ్యక్షులు మాట్లాడకూడదా? ఇది ఎక్కడ విడ్డూరం నాకు అర్థం కాని పరిస్థితి. కాబట్టి నేను ప్రజలకు కానీ, ఇక్కడున్న దళారీలకు కానీ, ఇక్కడున్న అధికారులకు కానీ నేను చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో అనధికార వ్యక్తులను ఎంకరేజ్ చేయకండి. మార్కెట్ యార్డ్లో జరిగే కార్యకలాపాలను అనధికార వ్యక్తుల త్రూ కార్యక్రమాలు పనులు చేయకండి, అప్రోచ్ కావద్దండి. అనధికార వ్యక్తులు చెప్పేటువంటి మాటలు విని మేము పరిపాలన చేస్తాము, ఈడ ఉద్యోగాలు చేస్తామంటే అధికారులను కూడా హెచ్చరిస్తూ ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకోవాలా. చైర్మన్ భర్త అయితే నువ్వు ఇంటికాడ భర్త ఉండొచ్చు, ఇక్కడ మా మేడం మాకు సుప్రీం, మా శారదమ్మ మాకు సుప్రీం, ఆమె మాటను మేము గౌరవిస్తాం. నువ్వు మంచి పద్ధతి కాదు, ఇది మానుకోవాలా. ఆదోని మార్కెట్ యార్డులో జరిగేటువంటి అక్రమాలు కానీ, లంచాలకు సంబంధించినటువంటి విషయాలు కానీ, అవినీతికి సంబంధించినటువంటి విషయాలు కానీ, అనధికారిక వ్యక్తుల యొక్క హస్తం ఉందని మాకు తెలిసింది. మాకు చాలామంది ఫిర్యాదులు చేయడం జరిగింది. అవి నిజాలు బయటపడాలి కాబట్టి వాళ్ళ పేర్లను రివీల్ చేయలేని పరిస్థితి. కానీ ఖచ్చితంగా ఎవరైతే ఇట్లా లంచాలు వసూలు చేస్తున్నారో, డబ్బులు అనధికారికంగా తీసుకుంటున్నారు, ఈ వ్యక్తులందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. పేర్లు బయటికి వస్తే చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాను. అదూరి విజయకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్. డైరెక్టర్స్ కానీ, వైస్ చైర్మన్స్ కానీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి మీటింగ్లో మా ఎమ్మెల్యే గారు మా శారద అయినటువంటి అమ్మగారిని మీరు ఏమైనా మాట్లాడతారా అమ్మ అని అడిగారు. అక్కగారు ఏంటి నేను మాట్లాడను, మీరే మాట్లాడండి సార్ అని అన్నారు. ఇది మాత్రం నిజం. తర్వాతనే ఆయన మొదలుపెట్టారు. దీనికి ఆమె మాకు ఏదో అవమానం జరిగింది, మాకు మాట్లాడే అవకాశమే లేదు అని చాలా చెప్పారు. అవన్నీ నిజం కాదు. మీరు ఒకసారి కావాలంటే అందరితో కూడా కనుక్కోండి. మా సార్ ఎప్పుడు కానీ మహిళలకి ముందు అవకాశం ఇచ్చే పరిస్థితి ఎప్పటికీ ఉంటుంది. మన కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు కలిసి మార్కెట్ యార్డులో పాలక మండలిని నియమించుకున్నాము. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ పార్టీ 3 పార్టీలు కలిసికట్టుగా ఇక్కడ పాలక మండలిని ఏర్పాటు చేసుకొని మార్కెట్ యార్డును సమర్థవంతంగా అభివృద్ధి వైపు నడపాలనే ఒక సంకల్పంతో మేము పనిచేస్తూ ఉన్నాం. అయితే మరి కేవలం అదే చెప్తా ఉన్నాం కదా, మధ్యలో వచ్చినటువంటి అనధికారిక వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పనితీరు వల్ల, ప్రవర్తన కారణంగా కొంత డిస్టర్బెన్స్ జరుగుతూ ఉంది. నేను మా శారదమ్మను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, అమ్మ మీకు లాస్ట్ టైం కూడా ప్రెస్ మీట్ జరిగినటువంటి సమావేశంలో చెప్పినాను, మిమ్మల్ని అనవసరంగా మీ భర్త గారైన శంకర్ గారే తొక్కేస్తున్నారు. మీరు మహిళ కాబట్టి ఆయన పెత్తనం చేస్తున్నాడు, కాకపోతే ఆయన భర్త కాబట్టి ఒకే ఒక కారణం చేత మీరు ఏమన్నా మాట్లాడలేకపోయి ఉండొచ్చు. మీరు భార్య, ఆయన భర్త కాబట్టి మాట్లాడలేకపోయి ఉండొచ్చు. కానీ దయచేసి అర్థం చేసుకోండి అమ్మా, మహిళలు దేంట్లో తక్కువ లేరు, మహిళలు అన్నింటిలో రాణిస్తున్నారు. ఆయన నిన్న ప్రెస్ మీట్లో కూడా మా మేడం శారద మేడంని అవమానించినాడు. ఏమని? ఆమె వంట చేసుకుంటుంది, ఆమె ఇంట్లో పని చేసుకుంటుంది, ఆమెకి చదువు రాదు అని ఆయన చెప్పినాడు. మనంగా చెప్పింది ఇది తప్పు, అట్లా చెప్పకూడదు. చైర్మన్ అయిన తర్వాత హుందాగా ఇక్కడ కార్యకలాపాలు నడుపుతారు. మహిళ కాబట్టి ఇంట్లో సహజంగానే వంట చేస్తారు. మా అమ్మ వంట చేయదా? ప్రతి ఇంట్లో మహిళ వంట చేస్తారు కదా, అది చెప్పడం ఎందుకు? నువ్వు వంట చేసుకునే వాళ్ళు అంట్లు తోముతో ఇవన్నీ చెప్పాలనా? ఇది చెప్పకూడదు, ఇది మంచి పద్ధతి కాదు. శంకరన్న మీరు కూడా విలేకరుల ముందు, మీడియా ముందు ఎట్లా మాట్లాడాలో నేర్చుకోండి. అటువంటి అసభ్యకర, లేకపోతే ఇబ్బందికర, లేకపోతే మా చైర్మన్ని అవమానించే విధంగా మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని కూడా నేను చెప్తాను.